అమ్మా ఆద్య, ఆద్య, ఇప్పుడు ఏమైందని పెద్దమ్మ అంత బాధపడుతున్నావు? జస్ట్ చిన్న దెబ్బే తగిలింది, దానికెందుకు అంత కంగారు పడతావు? శ్రీను, డిశ్చార్జ్ రాసేసారా? మనం వెళ్ళిపోదాం. అర్జెంటుగా పిల్లలకి డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి. శ్రీను, మాట్లాడవేంటి? ఇప్పటికిప్పుడు వెళ్ళడం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? అవతల ప్రాక్టీస్ చేయించాలని చెప్తుంటే నువ్వు కుదరదంటావేంటి? డాన్స్ కాంపిటీషన్ ఉంది, మర్చిపోయావా? వెళ్దాం పదండి. అమ్మా ఆద్య, పెద్దమ్మ, నాకేమైంది? నువ్విప్పుడు నడవలేవమ్మా. నీకు వినడానికి కష్టంగా ఉన్నా నేను చెప్పేది నిజం. నువ్విప్పుడు నడవలేవమ్మా. ఏంటి? నడవలేనా? పెద్దమ్మ, ఎందుకు? చిన్న దెబ్బ కదా తగిలింది. కాలికి బలంగా దెబ్బ తగిలిందంట. కనీసం నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. వన్ మంత్ ఏంటి? డాక్టర్ అలాగే చెప్తారు. ఆద్య, అవన్నీ వింటే నేను నడవలేను. నిజంగానే నడవలేవని చెప్పారే. నువ్విప్పుడు డాన్స్ ప్రాక్టీస్లు అవి చేయడం కుదరదని కూడా చెప్పారు. మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవతల ప్రాక్టీస్ కి టైం అయింది. ఇన్స్టిట్యూట్ ఎవరిది ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ గెలిపే. పెద్దమ్మా, ఏంటిది? ఎలాగైనా సరే నేను గెలిచి తీరాలి, వెళ్ళాలి. ఆద్య, 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 నువ్వు నడవలేవమ్మా. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను వాళ్లతో ఛాలెంజ్ చేశాను. నేను వాళ్ళు గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదు. పెదనాన్న పరువు మర్యాదల కంటే నాకు ఈ యాక్సిడెంట్ ఏది పెద్దది కాదు. ఆద్య, చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొన్నాళ్ల పాటు నువ్వు నడవకూడదని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. అంటే అంటే నేను డాన్స్ చేయలేనా? నేను కాంపిటీషన్ లో పాల్గొనలేనా? పెదనాన్న పేరు నిలబెట్టలేనా?